పేరేమో హైదరాబాద్ టీం కానీ యాజమాన్యం మాత్రం తమిళనాడు అని ప్రశ్నించిన మేడి ప్రభాకర్. ఈ సందర్భంగా హైదరాబాద్ లో మీడియా సమావేశం. మేడి ప్రభాకర్ మాట్లాడుతూ పోలీసు వాళ్ళకి, రాజకీయ నాయకులకి, సినిమా హీరోలకి మాత్రం టికెట్లు ఇవ్వటం జరుగుతోంది కానీ సామాన్య ప్రజలకు టికెట్లు దొరకని పరిస్థితి ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్ లో కొద్దిసేపు ఉంచి బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటున్న ఎస్ఆర్హెచ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అన్నారు. టికెట్లు అడిగినందుకు సామాన్య ప్రజలపై దాడి చేయడం చట్టరీత్యా నేరమని, తక్షణమే ఎస్ఆర్హెచ్ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసు ఉన్నతాధికారులు చట్టపరమైన కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. పోలీసులు చెక్ చేయాలి. ప్రేక్షకులు ఎంటర్ అవుతున్నారు. డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా ఏ కోడ్ ద్వారా మీరు టికెట్లు, వీళ్ళు వచ్చేటోళ్ళు ఏ కోడ్ ద్వారా వస్తున్నారు మీరు చేయండి. ఆ సైబర్ సెల్ ద్వారా ఎడ్యుకేషన్ నమోదు చేసిన ఎస్ఆర్హెచ్ యజమాని మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రేక్షకుల పాటు అభిమానం ఉంటే. ఏం లేదు సార్, సన్ రైజర్స్ అనేది చెన్నై వాళ్ళది. ఇక్కడ వాళ్ళ సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ జెమిని కిరణ్, మీకు తెలిసి ఉంటుంది. సన్ టీవీ వరకు చూపించిన బంజారా హిల్స్ నుంచి వాడు ఆఫీసులకు మన విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఏం జరుగుతుందో ప్రశ్నిస్తా పోతే వాడు ఉల్టా కేసులు పెట్టిస్తున్నాడు. జెమిని కిరణ్ నాకు సంబంధం లేదంటాడు. మరి ఎవరు సంబంధం ఉంది? వాళ్ళ ఎస్ఆర్హెచ్ టికెట్ ఇన్ఛార్జ్ అయినటువంటి శర్వానందుని రాత్రి టాస్క్ ఫోర్స్ ఎత్తుకోబోరట. నాకు విశ్వాసం ఉప్పల్ పిఎస్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక కానిస్టేబుల్ చెప్పిండు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, దయచేసి పోలీసు వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న మా ప్రభుత్వ పెద్దలకు, రేవంత్ అన్న గారు ఏం చెప్తున్నామంటే, మిమ్మల్ని వేరుకోరు మేము కూడా కోరుకున్నట్టే మీరు ముఖ్యమంత్రి అయినండి. మీ సీఎం ఆఫీస్ కి పోలీసులు టికెట్ ఇస్తే అయిపోయిందా? సామాన్య ప్రేక్షకులు రేట్లు ఏంది? టికెట్ రేట్లు మీరు ప్రశ్నించారా ప్రభుత్వాలు? దయచేసి ఇప్పటికైనా ఈ ఎస్ఆర్హెచ్ యొక్క ఈ వ్యాపారాన్ని, కార్పొరేట్ వ్యాపారాన్ని ఇక్కడ ఉన్న ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందా వేదా ప్రశ్న నెంబర్ 1. నెంబర్ 2, ఇదే విధంగా ఎస్ఆర్హెచ్ యజమాని పోకడాలు ఉంటే పాపన్న ఆధ్వర్యంలో, మేడి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆయన కేసీఆర్ తెలంగాణ కోసం అగ్గిపుల్ల గీసేసాడు తెలంగాణ ఉద్యమానికి. ఈ ఐపీఎల్ యొక్క ఈ కార్పొరేట్ దందా మీద ఇదే మేడి ప్రభాకర్, ఇదే మేడి పాపన్న, మనుడు రంజిత్ భాయ్, చాలా మంది ఉస్మాన్ యూనివర్సిటీ మిత్రులు కావచ్చు, ప్రజా అగ్గిపుల్ల గీసేస్తున్నాము. ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే నెక్స్ట్ వచ్చే ఐపీఎల్ కు నీ టికెట్ రేట్ల సంగతి ఏందో, నీ ఎస్ఆర్హెచ్ యజమాన్యం యొక్క ఆగడాలు ఏందో ఈ రోజు నుంచి ఉద్యమం మొదలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మా ప్రేక్షకుల కోసం ఇదంతా ఉద్యమం. ఏంటండి, ఒక టికెట్ 40 రూపాయలు ఉంటుందండి. ఇది వ్యాపారమా అండి? ఇది పోలీసులు ఏం చేస్తున్నారండి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి? దయచేసి మీడియా వాళ్ళు మీకు నమస్కారం చెప్తున్నాను. దీని వెలుగులో తీసుకురండి. ప్రతి ఒక్క సగటు పేదవాళ్ళు దగ్గర కూడా వెళ్ళిపోవాలి. ఈ వార్త రియలైజ్ కావాలన్న ప్రేక్షకులు గారు మీకు కూడా ఒక విన్నపం. వద్దండి, ఇన్ని వేల రూపాయలు పెట్టి టికెట్లు కొని స్టేడియంకి వచ్చి మ్యాచ్ చూడాల్సిన అవసరం లేదు మిత్రులారా. వద్దు, దయచేసి మీరు దండ పెట్టి చెప్తున్నా, అవసరం లేదు. హ్యాపీ టీవీలో ముందు చూడండి. ఎందుకు మీ యొక్క జేబులు ఖాళీ చేసుకొని ఇంట్లో భార్య పిల్లలు ఆ డబ్బులు పెడితే మీ పిల్లలు ఫీజులు వెళ్తాయి. వాడు డబ్బు చెన్నై వాడు డబ్బులు మొత్తం మూడో కట్టుకొని వారికి ఎవరు ఇక్కడ బినామీ జెమిని కిరణ్ అంటే సన్ టీవీ మార్చారు, జెమిని సన్ టీవీ నెట్వర్క్ మార్చారు. ఆయన బినామీ. దీని మీద, ఈ దందా మీద, ఈ డబ్బు మీద, ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది? దీని మీద ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. సమగ్ర విచారణ జరగాలి. ఈ రోజు జరిగే ప్రతి ఒక్క టికెట్ మీద బార్ కోడ్లు ఏ కోడ్ ద్వారా సేల్ అయినాయి, ఎవడెవడో ఇక్కడికి వస్తున్నాడు, దీని మీద ఈ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిందిగా మా యొక్క ప్రజా సంఘాల జేఏసీ నుంచి విన్నపం చేస్తున్నాం. నమస్కారం. యాజమాన్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, కుల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో గత 15వ తారీఖు నాడు ఒక దళిత మిత్రుడు ఈ ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి జెమిని కిరాన్ని ఆఫీస్కి వెళ్ళి ఈ దందాపై ప్రశ్నిస్తానికి పోయినప్పుడు అతను అడ్డుకొని అతని యొక్క అనుచరులు వారిని భౌతికంగా దాడి చేసి ఉల్టా అతని మీద కేసు పెట్టడం జరిగింది జూబ్లీహిల్స్ పిఎస్లో. అంటే ఎంతో దిగజారిన చూడండి. ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి పాసులకు కకృతి పడడం తెలియదు, పైసలకు కకృతి పడడం తెలియదు, కానీ వాళ్ళకి ఒత్తాసపడడం జరుగుతుంది. దయచేసి నేను ఈ ఉన్నతాధికారులు డీజీపీ గారికి, ముఖ్యమంత్రి గారికి ఏం అప్పీల్ చేస్తున్నా అంటే, ఈ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ నుంచి ఎండీగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి కావ్యంబారానికి ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి జెమిని కిరణ్ మీద చట్టరీత్యా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ అటెంప్ట్ మర్డర్ కేసు జూబ్లీహిల్స్ పిఎస్లో పెండింగ్ ఉంది. అతని మీద ఇంకా ఎఫ్ఐఆర్ కాలే, ఓన్లీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేశారు అక్కడ ఏసీపీ గారు. ఇమ్మీడియట్గా 24 గంటల్లో అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకుని ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళకి చట్టరీత్యా ఏం శిక్షలు పడతాయో శిక్షలు విధించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను డిమాండ్ చేస్తున్నాం.